హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు రెసిపీ వచ్చేసి మంచి రెసిపీ అండి. పిల్లలు అప్పుడప్పుడు ఇష్టంగా తినే అలాగే వెరైటీగా చేసి పెట్టాలంటే ఆలూ రైస్ని మీరు ఒకసారి తయారు చేసి లంచ్ బాక్స్లో కానీ లేదంటే మనకి ఆఫీసులో వెళ్ళే వాళ్ళకి కానీ ఉపయోగపడుతుందండి. అందుకే ఈ వీడియో చేస్తున్నాను. ఇది ఆలూ రైస్కి మీరు కళాయి పెట్టేసి 1 స్పూను శనగపప్పు, 1 స్పూను మినపప్పు, అలాగే 1/2 స్పూను మెంతులు, మిరియాలు 1 స్పూను, అలాగే ధనియాలు కూడా 1 స్పూను, ఎండుమిర్చి ఒక 5-6 తీసుకోండి. ఇది ఒక పెద్ద కప్పు రైస్ కండి క్వాంటిటీ. ఇది ఒక పెద్ద కప్పు రైస్కి మనం తీసుకున్న ఈ 1 స్పూను మిరియాలు, ధనియాలు, మెంతులు, అలాగే మినపప్పు, ఎండుమిర్చి ఇవన్నిటిని కూడా దూరగా ఫ్రై చేసుకోండి. అలాగే 1/2 స్పూన్ కంటే తక్కువగా ఆవాలు వేసుకోండి. వేసి ఇవన్నీ కూడా చక్కగా మీరు ఒక 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. దూరగా ఫ్రై అవుతాయి ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత మీరు ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును కూడా తీసుకోండి. ఆలూ రైస్కి మనం చప్పగా ఉంటుంది కాబట్టి లెమన్ బదులు మన నిమ్మకాయ బదులు మనం ఇలా చింతపండుని వేసుకోవచ్చు. ఇలా మిక్సీలో వేసుకొని మెత్తటి పౌడర్ని తయారు చేసుకొని రెడీగా పెట్టేసుకోండి. ఓకేనండి. మీరు ఒకవేళ అప్పుడప్పుడు తయారు చేసుకోవాలంటే ఎక్కువ మోతాదులో పౌడర్ చేసి డబ్బాలో కూడా స్టోర్ చేసి పెట్టుకోవచ్చండి. ఇప్పుడు మీరు ఒక 2-3 స్పూన్లు ఆయిల్ వేసుకొని వేడెక్కనివ్వండి. ఇది కొంచెం వేడెక్కిన తర్వాత దీంట్లో మీరు 1/2 స్పూను శనగపప్పు, అలాగే 1/2 స్పూను మినపప్పు, అంటే మనం పౌడర్ చేసుకున్నాం కదా అని కాదండి, ఇది పోపుకి మనం వేసుకుంటున్నాము. 1/2 స్పూన్ కంటే తక్కువగా ఆవాలు కూడా వేసేసుకోండి. కొంచెం ఇవి వేగుతున్న టైంలో ఒక 4 ఎండుమిర్చి కూడా దీంట్లోనే వేసేసి ఫ్రై చేసుకోండి. అలాగే మీరు ఒక 4-5 పచ్చిమిర్చిని కూడా దీంట్లో వేసుకోండి. అంటే మధ్యలో మనం కొద్దిగా ఇవి ఉప్పు వేసి వేయించుకుంటే మధ్యలో తినడానికి బాగుంటాయండి. కొద్దిగా ఉప్పు కూడా వేసి వీటిని కొంచెం ఫ్రై చేసుకోండి. కొద్దిగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోనే ఒక 1/2 స్పూను పసుపు కూడా వేసేసుకోండి. ఇవన్నీ కూడా కొంచెం పచ్చి వాసన పోయేదాకా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. దీంట్లోనే కరివేపాకు కూడా వేసేసుకోండి. చాలా బాగుంటుందండి ఈ రైస్, ఒకసారి ట్రై చేయండి మీరు. ఇలా మీరు కరివేపాకు వేసిన తర్వాత దీంట్లోనే మనం కట్ చేసి పెట్టుకున్న ఒక మీడియం సైజు ఒక 3 ఆలూని తీసుకోండి. ఆలుగడ్డలను తీసుకొని పొట్టు తీసి కట్ చేసి దీంట్లో వేసేసుకోండి. ఇవి మనకి కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఒక 10 నిమిషాలు లో ఫ్లేమ్లో పెడితే మన ఉడికి చక్కగా దూరగా ఫ్రై అవుతాయి. ఇలా ఫ్రై అయిన తర్వాత దీంట్లో కొంచెం ఇంగువ వేసుకోండి. ఆలు మనకి కొంచెం డైజెషన్ ప్రాబ్లంగా అనిపిస్తుంది కాబట్టి కొద్దిగా ఇంగువ కూడా వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది. అలాగే మనకి డైజెషన్కి కూడా చాలా ఉపయోగపడుతుంది. ఇలా మీరు కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లో పొడి చేసి పెట్టుకున్న ఈ మిక్సీలో వేసుకున్నాం కదండి మినపప్పు పౌడర్ని అంతా కూడా దీంట్లో వేసేసుకోండి. ముందుగా ఫ్రై చేసుకున్న పౌడర్ అండి ఇదంతా. మన 1 కప్పు రైస్కి పౌడర్ అంతా కూడా పడుతుంది దీంట్లో. దీంట్లో మీరు సపరేట్ కారం ఏం వేయనక్కర్లేదండి. దీంట్లో మనం ఎండుమిర్చితో కారం వేసాం, మిరియాలు కూడా వేసాం కాబట్టి ఘాటు సరిపోతుంది. ఇప్పుడు మీరు 1 కప్పు రైస్ని మనం ఉడికించుకున్న అన్నాన్ని దీంట్లో వేసేసుకోవాలి. కొంచెం మనకి పొడిగా రైసు కొంచెం పుల్లలుగా ఉండేలాగా రైస్ ఉడికించుకోండి. మెత్తగా అయితే అంతగా బాగుండదు. చక్కగా మీరు ఈ రైస్ని పొడిగా వండుకుంటే ఈ ఆలూ రైస్కి చాలా బాగుంటుంది. మీరు కావాలంటే బాస్మతి రైస్ కూడా చేసుకోవచ్చు. మిగిలిన పొడిని కూడా దీంట్లో వేసేస్తున్నానండి. కొంచెం రుచికి సరిపడ ఉప్పు కూడా చూసి మీరు టేస్ట్కి తగ్గట్టు వేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, మీ అందరికీ ఇది ఉపయోగపడుతుందని అప్పుడప్పుడు అలా వెరైటీగా పిల్లలకు కూడా తయారు చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారండి. మంచి ఫ్లేవర్తోని మంచి స్మెల్ వస్తూ చాలా బాగుంటుంది రైస్.
ఒకసారి ఈ విధంగా మీరు ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. లంచ్ బాక్స్లో కూడా మనం ఈ పౌడర్ని రెడీ చేసి పెట్టుకుంటే ఈ రైస్ తయారు చేసుకోవడం ఈజీ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, మీ అందరికీ నా వీడియో నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ థ్యాంక్ యూ అండి.